అస్సలాముఅలైకుం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే మేడం వాళ్ళ అమ్మాయిని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చిన. వచ్చేటప్పుడు అయితే మొన్న ఒక ఇన్స్టాగ్రామ్లో అయితే యూట్యూబ్లో షార్ట్ వీడియో, ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక వీడియో అయితే వదిలిన వీపీఎన్ గురించి. ఇక్కడ చెకింగ్ జరుగుతుందంటే చాలామంది దాన్ని తప్పుగా అనుకున్నారు. వ్యూస్ కోసం ఏదో చేస్తున్నారు అనుకున్నారు. వ్యూస్ కోసం చేయాలనుకుంటే అబద్ధాలు చెప్తే వ్యూస్ వస్తాయి, కానీ నిజాలు చెప్తే మీరేమో చాలా రకాలుగా అయితే కొన్ని కామెంట్లు అయితే పెట్టారన్నమాట. వ్యూ చేయాలనుకుంటే ఇది ఎప్పుడో చేయొచ్చు. సౌదీలో ఉంటున్న వాళ్ళకైతే తెలుసు, రియాద్లో ఉంటున్న వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వీపీఎన్ వాడడం అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే వీపీఎన్ వాట్సాప్ కాల్కి వాడితే ముందు ఏం కాకపోతుండే, కానీ ఇప్పుడు చాలామంది అయితే చాలా రకాలుగా వాడేస్తున్నారు అన్నమాట వీపీఎన్ని. చెకింగ్ దేని గురించి జరుగుతుందంటే క్రోమ్లో వెళ్ళి క్రోమ్లో కూడా చెక్ చేస్తున్నారు. వీపీఎన్ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని అయితే తప్పుగా అయితే ఉపయోగిస్తున్నారు అన్నమాట. తప్పుగా అంటే మీకు అర్థమైందచ్చు. న్యూడిటీ వీడియోస్ కానీ న్యూడిటీ ఫొటోస్ కోసం, దానికోసం అయితే వీపీఎన్ అయితే కంపల్సరీ. ఇక్కడ వీపీఎన్ లేనిది అయితే ఓపెన్ కావు. అందువల్ల ఇప్పుడైతే సౌదీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందన్నమాట. ప్రస్తుతానికైతే రియాద్లో చాలామంది డ్రైవర్లకైతే ఇబ్బంది పెడుతున్నారు రోడ్డు పైన. ముందైతే లైసెన్స్ అడుగుతుండే, హకామా అడుగుతుండే, ఇప్పుడైతే డైరెక్ట్ ఫోన్ అడిగి ఫోన్లోకి వెళ్ళి యాప్ చెక్ చేస్తున్నారు. యాప్ చెక్ చేసిన తర్వాత దొరకకుంటే మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నారు. ఎందుకంటే మనం డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ డిలీట్ చేసినాం అనుకో, క్రోమ్లో అయితే ఉంటుంది అన్నట్టయితే క్రోమ్లో కూడా చెక్ చేస్తున్నారు అన్నమాట. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో, దానికైతే చాలామంది నెగిటివ్గా కామెంట్స్ కూడా పెట్టారు. నాకు దాంతో ఫరక్ ఏం పడదు, ఎందుకంటే నేను చెప్పేది ఇక్కడ నిజాయితీగా చెప్పదామని నేను అనుకుంటున్నాను. మాకు జరిగింది కాబట్టి చెప్తాం. అబద్ధం చెప్పి దాని గురించి మనకు ఎందుకు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పచ్చు. అదేవిధంగా అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వీపీఎన్లు పెట్టుకొని. అవైతే తప్పు రకాలుగా అయితే చాలామంది ఉపయోగిస్తున్నారు. అందులో ఫోన్లో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెకింగ్ జరుగుతుంది. ఫోన్లో ఏమైనా న్యూడిటీ ఫొటోస్ ఉన్నా, న్యూడిటీ వీడియోస్ ఉన్నా అవన్నీ అయితే డిలీట్ చేసి అయితే దాన్ని మొత్తం ఫార్మాట్ చేయండి. వీపీఎన్లు అయితే వాడకండి. చాలామంది వాట్సాప్ కాల్ కోసం అయితే వాడతారు, కానీ మనం ఇండియాకి వేరేలాగా కాల్ కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మీట్ ద్వారా, ఇంకోటి ఐఎంఓ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా కూడా వీడియో కాల్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే చేయాలని ఏం రూల్ లేదు కదా మనకు. జాగ్రత్త ఉండండి. చాలామంది తక్కువగా వాట్సాప్ కాల్ కోసం అయితే యూజ్ చేస్తారు వీపీఎన్ని. చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారని, దానికోసమే ఇల్లీగల్ అది. ఇంతకుముందు లీగలే ఉండే, కానీ ఈ విధంగా ఉపయోగిస్తున్నారన్న దాన్ని కూడా అయితే ఇప్పుడు యాక్షన్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట. రియాద్లో అయితే ప్రతి ఎగ్జిట్ దగ్గర పోలీసులు అయితే ఉండి చెకింగ్ అయితే చేస్తున్నారు. నేను ఇప్పుడైతే హాస్పిటల్ నిన్న కూడా చెక్ చేశారు, మొన్న నేను వీడియో పెట్టిన ఆ రోజు. ఇప్పుడు కూడా వీడియో పెట్టడానికి కారణం అదే. నేను ఇప్పుడు హాస్పిటల్ వచ్చేటప్పుడు అయితే మా మేడం వాళ్ళ అమ్మాయి అనుకుండే డాక్టర్, ఆమెకైతే హాస్పిటల్ తీసుకొచ్చేసిన ఇక్కడ మలిక్ ఫాద్ దగ్గర. వచ్చేటప్పుడు కూడా చెక్ చేసారు అన్నమాట, ఏమైనా ఉందా అప్లికేషన్ అని. ఇప్పుడైతే మనకు కాల్ వచ్చేసింది. ఇంకా డీటెయిల్గా చెప్దాం అనుకున్నా. మనకైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.